దేవుడు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. మనలో ఈ విధమైనటువంటి స్వభావాలు ఉంటే వాటిని తీసివేసుకోవడానికి, సరిచేసుకోవడానికి ప్రయత్నించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. వీటిని ఒక క్రమంలో మనందరం గుర్తుపెట్టుకోవడానికి ఒక క్రమంలో వీటిని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాం. ఆ అనేటువంటి అక్షరంతో స్టార్ట్ అయ్యేటువంటి కొన్ని విషయాలు, సమయానుకూలంగా కొన్ని స్వభావాలను గురించి నేను చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. యోహాను సువార్త, కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును. ఎవరి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది? ఎవరు నిత్య జీవాన్ని చూడరు అంటే అక్కడ కుమారునికి విధేయుడు కానివాడు. మొట్టమొదటి మాట ఏంటంటే అవిధేయత. అవిధేయత. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధిలో కూడి ఉన్నటువంటి మనకి ఉండకూడనటువంటి లక్షణం ఏంటంటే అవిధేయత అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. డిసొబీడియన్స్, అవిధేయత ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వల దగ్గర ప్రారంభమైనటువంటి అవిధేయత. దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి, దేవుని యొక్క కట్టడను విస్మరించి, దేవుడు తినొద్దు అన్నటువంటి ఫలాన్ని తిని దేవునికి అవిధేయులయ్యారు మొట్టమొదటి మన యొక్క పితరులు, ఆది దంపతులు ఆదాము హవ్వలు. ఆ రోజు మొదలుకొని ఈనాటి వరకు కూడా ఈ అవిధేయత అనేటువంటి స్వభావము కాలక్రమేణా మనందరికీ కూడా సంభవిస్తూ ఉంది. చాలా మందిలో ఈ యొక్క స్వభావాన్ని మనం చూడగలుగుతాం. మాట విననటువంటి స్వభావం, లోబడినటువంటి స్వభావం, దేవుని ఆజ్ఞకు లోబడేటువంటి స్వభావాన్ని వారు కలిగి ఉండరు. ఏం చెప్తే మాకెందుకు అన్నట్టుగా వారు అవిధేయతను చూపిస్తూ ఉంటారు. ఈ రాత్రి హెచ్చరికతో కూడినటువంటి ఈ సందేశంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా స్పష్టంగా యోహాను సువార్తలో చెప్పబడిన మాట, ఎవరైతే ఆ యొక్క కుమారుని విధేయుడు అవుతాడో వారు మాత్రమే ఎక్కడికి వెళ్తారంట? నిత్య జీవానికి వెళ్తారు. కుమారునికి విధేయులు కానివాడు అంటే యేసుక్రీస్తు మాటలకి ఎవరైతే విధేయులు కారో వారు నిత్య జీవాన్ని చూడరో. అంతేకాకుండా వారు దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతారు. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న నీవు, నేను, మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. మరి దేవుడు ఆయన వాక్యాల్లో నుండి అనేకమైన విషయాలు మనకి హెచ్చరికలుగా జారీ చేస్తున్నప్పుడు, తెలియచేస్తున్నప్పుడు వాటికి మనం విధేయులమై ఉంటున్నామా? వాటిని మనం పాటిస్తున్నామా? వాటిని మనం అనుసరిస్తున్నామా? వాటిని మనం మన జీవితాల్లో అవలంబిస్తున్నామా? వాటి చొప్పున మనం నడుచుకుంటున్నామా? లేక విన్నది విన్నట్టుగానే గడప దాటిన తర్వాత మర్చిపోయినటువంటి స్వభావాలు మనలో ఉన్నాయా? ఈ అవిధేయత అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది. ఇది కేవలము సంఘములో మాత్రమే కాదు,
ఆత్మీయ జీవితంలో మాత్రమే కాదు, మన కుటుంబ జీవితాల్లో కూడా ఈ అవిధేయత అనేది చాలా ప్రమాదకరం. పెద్దలు చెప్పినటువంటి మాటలు పిల్లలు వినకపోతే, విధేయులు కాకపోతే అది చాలా ప్రమాదకరమైన స్థితిలోనికి ఆ పిల్లల్ని నడిపిస్తుంది. పెద్దలు ఎవరైనా కూడా, తల్లిదండ్రులు ఎవరైనా కూడా, కుటుంబ యజమానులు ఎవరైనా కూడా కుటుంబ శ్రేయస్సు నిమిత్తం, లేకపోతే పిల్లలు ఆ మంచి భవిష్యత్తు కోసం వారు అనేకమైనటువంటి ఆలోచనలు చేసి హెచ్చరికలు చేస్తూ ఉన్నప్పుడు పిల్లలుగా లేకపోతే ఆ కుటుంబంలో ఉన్నవారుగా ఏం చేయాలి మనం అంటే ఆ పెద్దల యొక్క మాటకు విధేయులు అవ్వాలి. విధేయులు కాకపోతే కనుక మన భవిష్యత్తును మనము చేతులారా మనమే పాడు చేసుకున్న వారం అవుతాం. విధేయత అనేది కేవలము మన భక్తి జీవితంలో మాత్రమే కాదు, మన భౌతిక జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు, ఎవరు పిల్లవాడో కానీ మాట చెప్తే అస్సలు వినడు. అంటే ఆ మాటకు లోబడే స్వభావము, విధేయత చూపించే స్వభావం లేకపోవడం వల్ల వాళ్ళు ఈ మాట అనగలుగుతూ ఉంటారు. అదే ఆ పిల్లవాడు లేకపోతే ఆ పాప ఏదైనా మాట చెప్పిన వింటుంటే ఎంత చక్కగా మాట వింటుందామే, ఎంత చక్కగా మాట చెప్పిన వెంటనే వినయంగా లోబడుతుంది అని మనల్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. కనుక ఈ విధేయత అనేది మనలో రెండు విషయాల్లో, రెండు సందర్భం, అటు ఆత్మీయతలోను ఇటు భౌతికంలో కూడా ఈ విధేయత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనలో విధేయత ఉండాలి కానీ అవిధేయత ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము తల్లిదండ్రులకు అవిధేయులను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 29వ వచనం నుండి 30వ వచనం వరకు అనేకమైన స్వభావాలు, అనేకమైన పాపపు లక్షణాలు ఆ 2 వచనాల్లో చాలా రాయబడ్డాయి. ఈ భూమి మీద దైవ భయం లేని వారందరూ అనుసరించే లక్షణాలన్నీ అందులో రాయబడ్డాయి. అందులో రాయబడిన దాంట్లో ఒక మాట ఏమనుందంటే తల్లిదండ్రులకు అవిధేయులు అని రాసి, ఎవరైతే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారో వారి శిక్షను 32వ వచనంలో అంటున్నాడు, వారు మరణమునకు తగిన వారు. ఎవరైతే తల్లిదండ్రుల మాట వినరో, తల్లిదండ్రులకి విధేయులు కారో వారు మరణానికి తగిన వారని ఖచ్చితంగా కొత్త నిబంధనలో కూడా పౌలు గారిని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ కుటుంబ జీవితంలో మనము నేర్చుకోవలసింది, మన పిల్లలకు నేర్పించవలసింది ఏంటంటే విధేయత నేర్పించాలి. అవిధేయులుగా ఉన్నప్పుడు వారిని హెచ్చరించాలి, గద్దించాలి, అవసరమైతే బెత్తము వాడాలి. వారిని సరిచేయడానికి, సరి అయిన మార్గంలో నడిపించడానికి. ఈ అవిధేయత ఉంటే కనుక అది మనలను నాశనానికే తీసుకుని వెళ్తుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ప్రమాణం చేసినట్ట తన విశ్రాంతిలో, అనగా నేను ఉండేటువంటి నిత్య రాజ్యములో, పరలోక రాజ్యములో
నిత్యానందం ఉండేటువంటి స్థలంలో ఎవరు ప్రవేశింపరు అంటే అవిధేయులైన వారు. ఈ అవిధేయత దేవుని రాజ్యాన్ని కోల్పోయేదిగా చేస్తారు. అవిధేయులు అనే మాట మనకేదో పెద్ద మాటలు కనపడుతుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మాట వినని వారు. అవిధేయులు అంటే మాట వినని వారు. ఎవరైతే మాట వినరో, ఆత్మీయమైన దేవుడి మాట వినకపోతే నిత్యరాజ్యాన్ని కోల్పోతారు. భౌతికమైన తల్లిదండ్రుల మాట వినకపోతే మంచి భవిష్యత్తును కోల్పోతారు. కనుక ఈ మాట వినని ఈ అవిధేయత లక్షణాన్ని మనలో ఉండనీయకూడదు. ఉండనీయకూడని లక్షణాలు చెప్తున్నాను అన్నాను. మొట్టమొదటి లక్షణం అవిధేయత, డిసొబీడియన్స్. అవిధేయతను మనలో నుండి తీసివేయాలి. దేవుని బిడ్డ, విధేయత కలిగిన వారిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితిలోనికి వారిని తీసుకుని వెళ్తాడు. భౌతికంగా కూడా ఎవరైతే కుటుంబ యజమానులకి, తల్లిదండ్రులకి విధేయులుగా ఉంటారో, మా తల్లిదండ్రుల మాట చొప్పున నడుచుకుంటారో, వారికి కావలసినవన్నీ కూడా ఆ తల్లిదండ్రులు, ఆ యజమానులు వారికి అనుగ్రహిస్తారు. కారణం మాట వినే స్వభావం, విధేయత చూపించే స్వభావం, లోబడేటువంటి తత్వం మనలో ఉండాలి. అవిధేయత మనలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాటను మనం చూద్దాం. మనలో ఉండకూడనటువంటి రెండవ లక్షణం ఏంటో మనం చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. దేవునికి స్తోత్రం. చాలా సూటిగా తేటగా దేవుని వాక్యం చెప్తున్నమాట. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును అని చాలా ఖండితంగా, ఖచ్చితంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మనలో ఉండకూడనటువంటి రెండవ లక్షణం ఏంటంటే అజాగ్రత్త, కేర్లెస్నెస్, అజాగ్రత్త, డిసొబీడియన్స్ ఉండకూడదు, అవిధేయత ఉండకూడదు అని చెప్పాను. రెండవది ఆమె స్టార్ట్ అవుతాయని చెప్పాను కదా, అజాగ్రత్త. అవిధేయత ఉండకూడదు, అజాగ్రత్త ఉండకూడదు. చాలా సందర్భాల్లో చాలా ప్రమాదాలు జరగడానికి, చాలా గొడవలు జరగడానికి, చాలా విపత్తులు సంభవించడానికి ఈ అజాగ్రత్త అనేది ముఖ్య కారణంగా మనము చూడగలుగుతాం. ప్రియదేవుని, ఒక యాక్సిడెంట్ అయింది అంటే అక్కడ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం అని చెప్తా ఉంటారు. లేకపోతే ఒక కంపెనీలో ఏదో ప్రమాదం జరిగింది అంటే ఆ కంపెనీలో పనిచేసేటువంటి వారి యొక్క నిర్లక్ష్యం, వారి యొక్క అజాగ్రత్తను బట్టి ఆ యొక్క కంపెనీలో ప్రమాదం జరిగింది అని చెప్తారు. పడిపోయారు, లేకపోతే ఏదో జరిగింది, ఎందుకంటే వారి అజాగ్రత్తను బట్టి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ అజాగ్రత్త మనలో ఉండకూడదు. ప్రియదేవుని బిడ్డ, ఇక్కడ ఎంత స్పష్టంగా సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు. ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకుంటాడో, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండు. ఏంటో ఏమైతే నాకేంటి, నేను ఎవరి మాట వినను, నేను ఎవరిని లెక్క చేయను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నేను ఇష్టం వచ్చిన చోటికి వెళ్తాను అని ఎవరి మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్టుగా కేర్లెస్గా, అజాగ్రత్తగా ఉంటే ఏమైపోతుందంట, అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని దేవుని వాక్యం తెలియజేస్తాం. అయితే ఆత్మీయమైన మనకి దేవుని వాక్యం కొత్త నిబంధనలో హెచ్చరిస్తుంది. 1 కొరింథీ 10వ అధ్యాయము
12వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. మనల్ని పడేసేటువంటి అనేకమైనటువంటి మన చుట్టూ అలుముకొని ఉన్నాయి, మన చుట్టూ మోహరించబడి ఉన్నాయి. మనకి కనబడినటువంటి అనేకమైన శోధనలు మన చుట్టూ మనల్ని ప్రేరేపించడానికి, మన మీద ప్రయోగించడానికి సాతానుడు నిత్యము ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదే సమయంలో మనం ఏం చేయాలంటే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నిలుచున్నాను అని అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. నా అజాగ్రత్త వల్ల నా డబ్బులు పోయాయి, నా అజాగ్రత్త వల్ల మా ఇంట్లో దొంగతనం జరిగింది, నా అజాగ్రత్త వల్ల అది కోల్పోయాను, నా అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగింది. అనేక సందర్భాల్లో ఈ అజాగ్రత్త ఉంటాం. అది మన జీవితంలో ఉండకూడదు. ఎప్పుడు కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. దేవుని బిడ్డలమైన మనకు బైబిల్ గ్రంథం హెచ్చరిస్తున్నటువంటి మాట, మనం ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో అయినా కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉండడానికి వీల్లేదు ప్రియ దేవుని బిడ్డ. అజాగ్రత్త ప్రమాదాలకు నిలయంగా ఉంటుంది. అజాగ్రత్త నాశనం అయిపోవడానికి సిద్ధం చేస్తుంది మనల్ని. కనుక ఏ విషయంలో కూడా మనం అజాగ్రత్తగా ఉండకూడదు. మన మాటల విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. మన ప్రవర్తన విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. మన నడవడిక విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. ఏమని చెప్తాడు ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో, నువ్వు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా చూసుకొని ప్రవర్తన, నీ మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడు, పడిపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు అని బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరిస్తూనే ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డ కనుక అజాగ్రత్తగా మనం ఉండకూడదని దేవుని వాక్యం తెలియచేస్తాం. ఇలాగా చక్కటి ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుందంట. ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంటే చక్కటి వాక్య సందేశాన్ని అందిస్తున్నారు పౌలు గారు. చర్చ అంతా నిండిపోయింది. అయితే చోటు లేక పెద్ద కిటికీలు ఉంటే కిటికీ మీద కూడా కూర్చుని వింటున్నారు జనం. అందులో ఒకడు అజాగ్రత్తగా నిద్రపోతున్నాడు. అలా నిద్రపోయి నిద్రలో లక్కునికి కింద పడ్డాడంట. ఏమైపోయాడు? చనిపోయాడు. ఐతూకు అనేటువంటి వ్యక్తి అజాగ్రత్త. అయితే తర్వాత దేవునితో అసలు అతన్ని మరణం నుంచి లేపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. జాగరూకుడవై అంటే మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండాలి. నీ భక్తి జీవితంలో నువ్వు ఎలా వాక్యాన్ని వింటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని, నువ్వు ఎలాగా మారు మనసు పొందావో అవన్నీ జ్ఞాపకం చేసుకొని చాలా జాగ్రత్తగా జాగరూకుడివై మెలకువగా ఉండు. నేను ఎప్పుడు వస్తానో నీకు తెలియదు. దొంగ వల్లే నేను వస్తాను. కాబట్టి నీ భక్తి జీవితంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా మనం ఉండకూడదు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం.
అయితే కావలి వాడు ఖడ్గము వచ్చుట చూచి బాకా ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకరు ప్రాణము తీయటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వారి యొక్క వారి ప్రాణమును గురించి విచారణ చేయదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు అమ్మా మనం పరిశుద్ధంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, మనము దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, నిత్యము కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపాటు జీవితం కలిగి, వెలుగు కలిగి, ప్రార్థన కలిగి, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన కలిగి, వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని మందిరానికి మానకుండా రావాలి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు అనేటువంటి వాక్య సందేశం మనకి వినిపించబడుతూ ఉంది. వినిపించబడినా కూడా మనం అజాగ్రత్తగా ఉంటే ఆయన వస్తాడు, జాగ్రత్తగా ఉన్న వారందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు, అజాగ్రత్తగా ఉన్న వారందరూ కూడా విడిచిపెట్టబడతారు. ఇలా ప్రకటించవలసిన బాధ్యత బాకా ఊదడం అంటే బోధించేటువంటి సేవకుడి గురించి చెప్తున్నాడు. సేవకుడి యొక్క బాధ్యత ఏంటంటే దేవుని రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచాలి, బాకా ఊదుతూ జనులను మేలుకొల్పుతూ ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉండాలి. ఒకవేళ దేవుని రాకడ గురించి సేవకుడు చెప్పకుండా, పాపాన్ని గురించి ఒప్పుదల గురించి హెచ్చరికలు చేయకుండా, ఏదేదో పెట్టకథలు చెప్పుకుంటూ ఆశీర్వాదాల గురించి చెప్పుకుంటూ నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, మేలులు వస్తాయి అని ఇవే చెప్పుకుంటూ వెళ్ళిపోతే అకస్మాత్తుగా ఆయన రాకడ వచ్చినప్పుడు ఈ యొక్క రాకడను గురించి, సిద్ధపాటు గురించి, పాప క్షమాపణ గురించి బోధించకపోతే ఆ చనిపోయిన వారు వారి పాపాన్ని బట్టి చనిపోయిన లెక్క ఎవరు చెప్పాలంటే సేవకుడు చెప్పాలి. ఆ బాకా ఊదేవాడు చెప్పాలంట. బాకా ఊదేవాడు చక్కగా ఆ రాకడను గురించి, పాప క్షమాపణ గురించి, సిద్ధపాటుని గురించి చెప్పినప్పుడు వినకపోతే వారి ప్రాణానికి వారే ఉత్తరవాదులు. దేవునికి స్తోత్రం. ఆ జనులు అజాగ్రత్తగా ఉంటే ఖడ్గము వారి మీదకి వస్తుందని యెహెజ్కేలు గ్రంథకర్త మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో అజాగ్రత్తగా ఉండకూడదు. దేవుని రాకడ కొరకు జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని సిద్ధం చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉండాలని దేవుడు. మనలో ఉండకూడనటువంటి రెండవ లక్షణాన్ని మనం విన్నాం, అజాగ్రత్తగా మనం ఉండకూడదు. అవిధేయత మనలో ఉండకూడదు, అజాగ్రత్త మనలో ఉండకూడదు. మూడవ మాటను మనం చూద్దాం. మూడవ మాట 2 తిమోతి 3వ అధ్యాయము 2వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయము 2వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో ఉండకూడని మూడవ స్వభావం, ఇక్కడ అంచె దినాల్లో మనుషుల యొక్క స్వభావాలు ఎలా మారిపోతాయో, వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చాలా చక్కగా పరిశుద్ధాత్ముడు ఈ 2వ తిమోతి పత్రికలో పౌలు గారి ద్వారా వ్రాయించి ఇచ్చాడు. ఇందులో మన యొక్క అంశానికి తగినట్టుగా ఆ అనేటువంటి అక్షరం మీద మనం చూసినట్లయితే అహంకారులు, మనలో ఉండకూడనటువంటి మూడవ స్వభావము, మూడవ లక్షణము ఏంటంటే అహంకారము, ప్రైడ్, లేకపోతే గర్వం మనలో ఉండకూడదు. దేవుడు ఈ అంచె దినాల్లోనట మనుషులు అహంకారులుగా ఉంటారు. నాకు ఉన్నంత, నాకు తెలిసినంత, నాకు వచ్చినంత, నేను కలిగినంత,
నా వంటి వారు నా వలే. ఈ విధమైనటువంటి స్వభావము అహంకారానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఈ రోజున ఈ విధమైనటువంటి అహంకార లక్షణాలు మనలో ఉంటే కనుక దానిని మనలో నుండి తీసివేసుకోవాలి. దేవుడు క్రైస్తవ్యంలో విశ్వాసంలో ఎదుగుతున్న కొలది, వాక్యాన్ని నేర్చుకుంటున్న కొలది, ప్రార్థనలో లోతైన అనుభవాల్లోనికి నడిపించబడుతున్న కొలది మనలో ఏం పెరుగుతూ వస్తుంది అంటే దీనత్వం పెరుగుతూ వస్తుంది, సాత్వికం పెరుగుతూ వస్తుంది, తగ్గించుకునేటువంటి స్వభావం పెరుగుతూ వస్తుంది. దీనికి వ్యతిరేకంగా అహంకారం వేలుబడి చేస్తూ ఉంటే, గర్వం వేలుబడి చేస్తూ ఉంటే, నా వంటి వారు ఎవరు లేరు, నాకంటే బాగా ఎవరు లేరు అనేటువంటి ఒక స్వభావం నేను ఏలుబడి చేస్తుందంటే దేవుని వాక్యము నీకు తెలుసు కానీ అది నువ్వు పాటించట్లేదు, అనుసరించట్లేదు, దాని చొప్పున నీవు జీవించట్లేదు అని అర్థం. దానివలన ఏ ప్రయోజనం లేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వినువాడును, వాటిలోని సంగతులు గైకొను వాడును ధన్యులు అని రాయబడింది. ఆ ధన్యులు అని రాయబడిన దాంట్లో వాక్యాన్ని చదివేవాడు ధన్యుడం లేదు, వాక్యాన్ని వినేవాడు ధన్యుడం లేదు. వాటిలో రాయబడిన సంగతులు గైకొనేవాడు, పాటించేవాడు, అనుసరించేవాడు, దాని చొప్పున నడుచుకునేవాడు ధన్యుడు. ఎవరైతే వాక్యములోను, ప్రార్థనలోను, ఆత్మీయతలోను, దేవుని సహవాసంలోను ఎక్కువగా ఎదుగుతూ ఉంటారో వారిలో మనకి కనబడేటువంటి స్వభావం ఏంటంటే నెమ్మది కనబడుతుంది, సమాధానం కనబడుతుంది, తగ్గింపు స్వభావం కనబడుతుంది. ఎక్కడా కూడా అహంకార ఛాయలేవి కూడా వారిలో మనకి కనబడవు. కారణం ఏంటంటే ఎంత ఎక్కువ వాక్యం తెలుసుకుంటే అంత ఎక్కువగా వారు తగ్గించుకుంటారు తమ్మును తాము. అంటారు కదా, అన్నీ ఉండకుండా అణిగిమణిగి ఉంటుందంట, సగం సగం ఉండకుండా అటు ఇటు ఊరులాడుతూ ఉంటారు. విషయం పూర్తి పరిజ్ఞానం లేని వారు ఎగిరెగిరి పడుతూ ఉంటారు, అన్నీ తెలిసిన వారు అలా నిదానంగా ఉంటారు. మనకి మన 24వ తారీఖున మొదటి యానివర్సరీ, డెత్ యానివర్సరీ చేసినటువంటి ప్రవీణ్ పగడాల గారు ఎంత సింపుల్గా, ఆయనలో ఎక్కడ అహంకారం కనపడదు. 2025 మార్చి 24 వరకు కూడా కొన్ని వేల మందికి, కొన్ని వందల మందికి ఆయన తెలుసు, డిబేట్స్ చూసే వారికి తెలుసు. కానీ ఆయన చనిపోయిన తర్వాత కొన్ని లక్షల మందికి ఆయన యొక్క వాక్యాలు తెలిసాయి. దేవునికి స్తోత్రం. కొన్ని లక్షల మంది దేవుని అంగీకరించారు, కొన్ని వేల మంది దైవజనులు ధైర్యంతో నింపబడ్డారు. ఆయన యొక్క వాక్యతుర్యము కానీ, ఆయన యొక్క స్వభావం కానీ ఎక్కడా కూడా గర్వము, అహంకారం అనేది లేదు. మంచి ఆస్తిపరుడు, కోట్లు ఉన్నాయి, మంచి కంపెనీలు ఉన్నాయి, దాంతోపాటు దైవికమైనటువంటి పెద్ద జ్ఞానవంతుడు. ఆయన చాలా పెద్ద జ్ఞానవంతుడు. బైబిల్కి సంబంధించిన అనేక లిటరేచర్స్ ఆయన కంటిదా పట్టేశాడు. అంత మాత్రమే కాదు, హైందవ గ్రంథాలను కూడా ఆయన కంటిదా పట్టాడు. ఆయన చక్కగా అందరి మధ్యలో నిలబడి డిబేట్స్ లో మాట్లాడుతుంటే తిరిగి సమాధానం ఇవ్వలేకపోయేవారు. అయినా కూడా చాలా సింపుల్ గా, ఎక్కడ కూడా ఆయనలో గర్వపు ఛాయలు కనిపించేవి కాదు. వారితో నవ్వుతూనే వారికి సమాధానం ఎంత చక్కగా చెప్పేవాడంటే నవ్వుతూనే చక్కగా సమాధానం ఇచ్చేవాడు. కారణం ఏంటంటే అతడు దేవుని వాక్యము చేత నింపబడ్డాడు. ఆత్మీయతలో లోతైన అనుభవంలోనికి వెళ్ళాడు, ప్రార్థనలో లోతైన అనుభవంలోనికి వెళ్ళాడు. పెద్ద గొప్ప దైవజనులను మనం చూసినప్పుడు వారిలో తగ్గింపు స్వభావాన్ని మనం చూస్తాం. వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, దేన మనసు కలిగి ఉంటారు, వారి పనేది వారు చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడ కూడా వారు గర్వంగా మాట్లాడినట్టుగా మనం చూడం. కానీ వారు చేసేటువంటి పరిచర్య చాలా అద్భుతంగా మనం చూడగలుగుతాం. దేవుడు భక్తి సింగ్ గారిని గురించి,
ఏసాను గారిని గురించి మనం చూసినప్పుడు వారిలో ఎక్కడ అహంకారం కనబడదు. వారు చాలా సాదా సీదాగా జీవించేశారు. కొన్ని వేల సంఘాలు కట్టారు, కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. అయినా కూడా వారిలో ఎక్కడ అహంకారం మనకి కనబడదు. కానీ ఈరోజు మనకి వాక్యంలో 2 మాటలు తెలిస్తే, నా అంత తోడు లేడు అనేటువంటి ఒక విధమైనటువంటి గర్వం మనలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నాశనానికి ముందు గర్వం, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది అని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. దేవుడు కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనలో ఉండకూడనటువంటి స్వభావాలను మనకి తెలియచేస్తూ ఉండగా వీటిని మనలో నుండి తీసివేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఎంతగా గర్వించాడో ఒకసారి ఆ మాటలు చూద్దాం. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుదాం. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము, జాగ్రత్తగా వినండి, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెబుకద్నెజరు రాజు ఒకసారి ఆ యొక్క రాజు ఆ భవనం మీదకి వెళ్ళి ఆ రాజ్యం అంతటినీ చూస్తూ ఒక్కసారిగా గర్వంతో నిండిపోయినటువంటి అతని మనస్సులో ఇలా అనుకుంటున్నాడు, ఈ మహా విశాలమైన పట్టణం నా బలాధికారం, నా ప్రభావ గనక, నా రాజధాని నగరంగా నేను కట్టించి నేను ఈ నా అనేటువంటి స్వభావం గర్వానికి సాదృశ్యం. నేను లేకపోతే, నేను చెయ్యకపోతే, నేను మాట్లాడకపోతే, నేను ప్రకటించకపోతే, నేను పాడకపోతే, నేను వాయించకపోతే, నేను సరిచేయకపోతే, నేను కనుక లేకపోతే అనేటువంటి స్వభావము మనలో ఎప్పటికీ కూడా రాకూడదు. నేను కాదు ప్రభువా, కేవలం నీ కృప. అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నాను అది కేవలం నీ కృప వలనే. నేనేం చేసినది కేవలం నీ కృపే. నా జ్ఞానం వల్ల కాదు, నా తెలివి వల్ల కాదు, నా ధనం వల్ల కాదు, నా బలం వల్ల కాదు, కేవలం నీ కృప. ఎంత తగ్గింపు! సకల శాస్త్రాల యందు ప్రవీణుడైనటువంటి ఆ పౌలు గారు అంటున్నారు, నేను ఎంతటి వాడిని, పెంట కుప్పలాంటి వాడిని నేను, ఎందుకు పనికిరాని వాడిని నేను అని తనను తాను తగ్గించుకుంటున్నాడు. దేవుడు ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనలో ఉండకూడనటువంటి లక్షణాలను పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. అవిధేయత మనలో ఉండకూడదు, అజాగ్రత్త మనలో ఉండకూడదు, అహంకారము మనలో ఉండకూడదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందుచేత అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. ఈ బబులోను పట్టణానికి రాజు అయినటువంటి ఆ నెబుకద్నెజరు రాజు ఈ మహాపట్టణాన్ని నేనే కట్టించాను, నా బలాధికారము చేత, నా రాజ్యాధికారము చేత, నా తెలివి చేత నేనే కట్టించానని అహంకారంతో మాట్లాడినప్పుడు వెంటనే దేవుడు ఎదిరించాడు. ఇదిగో నువ్వేం చేస్తావు, ఎలా గడ్డి మేస్తావు? అడవి పశువు వలె నువ్వు గడ్డి మేస్తావు, నీ వద్ద నుండి నీ రాజ్యాన్ని తొలగిస్తున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది.
ప్రియ దేవుని పెడతారా? ఎప్పుడు కూడా మనము హెచ్చించుకోకూడదు, గర్వంతో నిండి ఉండకూడదు. ఇక్కడ అంటున్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును, దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి ఏం చేయాలంట? 10వ వచనంలో, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుని మహిమ కొరకు మనం వాడబడాలి, దేవుని నామ ఘనత కొరకు మనం వాడబడాలి. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలిగినట్లుగా మనం వాడబడాలి. కానీ ఎక్కడా కూడా మనకి ఘనత రావాలని, మనకి పేరు రావాలని, మనం ఫేమస్ అవ్వాలనేటువంటి ఆలోచన ఏ కోసాన్ని కూడా మనలో ఉండడానికి వీల్లేదు. మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుని ముగించుకుందాం. మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. ఒకనొక రోజున దేవుడే నీకు సింహాసనం వేస్తాడు, ఒకనొక రోజున దేవుడే నిన్ను లేవనెత్తుతాడు, ఒకనొక రోజున దేవుడే అందరికీ నువ్వు చేసినటువంటి పని, నువ్వు చేసిన పరిచర్య, నువ్వు చేసిన త్యాగము, నీవు ఇచ్చిన ధనఘనతలు అందరికీ తెలిసేలాగా దేవుడే చేస్తాడు. ఆ రోజు వరకు, ఆ క్షణం వరకు నీవు, నేను, మనము అందరము కూడా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై, సాత్వికమైన మనస్సు కలిగి మనలను మనము తగ్గించుకోవాలి. మాట చేత సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అంత గొప్ప దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం అందరికీ తెలుసు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన వారులారా, ఆ వాక్యాన్ని చదువుతాం మనం. కానీ ఆ తర్వాత వచనంలో యేసయ్య ఏమని చెప్తారంటే 29వ వచనంలో, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. అంత గొప్ప దేవుడే నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును అంటున్నాడు. నీవు నేను ఎంతటి వారు, నీవు నేను ఎంతటి వారు. మనకి తెలిసిందంతా, మన జ్ఞానం ఎంత. బైబిల్లో ఇంగ్లీష్లో చాలా బైబిల్స్ ట్రాన్స్లేట్ చేసి ఉంటారు. అందులో కొంతమంది స్టడీ బైబిల్స్ రాస్తారు. స్కోఫీల్డ్ అనేటువంటి ఒక స్టడీ బైబిల్ ఉంటుంది. స్కోఫీల్డ్ అంటే ఒక అతని పేరే స్కోఫీల్డ్. ఆయన ఆ బైబిల్ని రాశాడు. 82 సంవత్సరాలు బైబిల్ని బాగా కట్టతా పట్టి, బాగా వడపోసి, చాలా జాగ్రత్తగా ధ్యానించి ఆయన స్కోఫీల్డ్ అనేటువంటి ఒక స్టడీ బైబిల్ రాశాడు. మన బైబిల్లో ఉన్న వచనాలతో పాటు దానికి చక్కటి అర్థాలన్నీ వచ్చేలాగా మంచి వివరణతో ఎంతలా ఉంటుంది అది స్కోఫీల్డ్ అనేటువంటి బైబిల్ రాసి, ఆ చివరి భాగంలో ఒక చిన్న లైన్ ఏమని రాశాడంటే, 82 సంవత్సరాలు నేను బైబిల్ గ్రంథాన్ని చదివాను, 82 సంవత్సరాలు బైబిల్ని నేను ధ్యానించాను. ఈ వాక్యములో నేను నేర్చుకున్నది సముద్రములో నీటి బొట్టి ఎంతో అంత మాత్రమే నేను నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకోవలసింది సముద్రం అంత ఉంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. 82 సంవత్సరాలు వాక్యాన్ని ధ్యానించి, పఠించి, ఒక బైబిల్లో రాసినటువంటి ఆ గొప్ప గ్రంథకర్త అంటున్నాడు, నేను ఒక చిన్న నీటి బొట్టు నేర్చుకున్నాను. మనం కొంచెం కొంచెం నేర్చుకుని ఎగిరిగిరి పడుతున్నాం. నాకు అంతా తెలుసు, నేను జ్ఞానిని, నాకు తెలిసినంత వాక్యం ఇంకెవరికి తెలియదు అనేటువంటి గర్వంతో మనం ఈరోజు జీవిస్తున్నామేమో. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి.
మనం ఆరాధిస్తున్న ఆ గొప్ప యేసుక్రీస్తు, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, నా యొద్దకు వస్తున్న మీరు సాత్వికాన్ని, దీన మనస్సును ముందు నేర్చుకోండి. ముందు తగ్గించుకోవడం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు. చాలా సూటిగా దేవుని వాక్యం మనతో మాట్లాడతాం కనుక ఈ రాత్రి ఈ 3 విషయాలు, ఈ 3 స్వభావాలు, మనలో ఉండకూడని 3 స్వభావాలు ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేశారు. 1 అవిధేయత, 2 అజాగ్రత్త, 3 అహంకారం. ఈ 3టిని విడిచిపెడదాం. ఇంకా దేవునికి దగ్గరగా ప్రార్థనలో లోతైన ప్రార్థన అనుభవంలోనికి, వాక్యంలో లోతైన ధ్యానంలోనికి, సహవాసంలో ఆయనతో ఎక్కువగా సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.